రామాయణం. రాముడు అరణ్యవాసానికి వెళ్ళిన 6వ రోజు 6 సార్లు రామనామం చెప్పి తన ప్రాణాన్ని విడిచాడు దశరథుడు. చిద్యమానం ఇవ అసక్తః త్రాతుమన్యో నగో నగః అంటారు వాల్మీకి మహర్షి. అంటే అరణ్యాలలో చూస్తే వరుసగా చెట్లుంటాయి. బాగా గాలొచ్చినప్పుడు చెట్లు అటూ ఇటూ ఊగుతూ కదులుతూ ఒకదాన్నొకటి తాకుతూ ఆడుకుంటున్నట్టుగా ఉంటాయి. అదే ఒకడు ఒక గొడ్డలితో ఒక చెట్టును నరుకుతూ ఉంటే మిగిలిన చెట్లు చూస్తూ ఉంటాయి కానీ ఏమీ చేయలేవు. అలాగే దశరథుడు అంత గొప్ప రాజు, కానీ మరణం సమీపించినప్పుడు చుట్టూ ఎందరో ఉన్నా ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు కదా. అలా రాజు ఎప్పుడో అర్ధరాత్రి చనిపోతే ఉదయం మంది మాగదాలతో స్తోత్రపఠనం చేస్తూ రాజును నిద్రలేపేవారు వచ్చే వరకు రాజు చనిపోయిన విషయం ఎవ్వరికీ తెలియదు. అప్పటికి రాజు పోయి 6-7 గంటలైంది. వశిష్ఠుడు మొదలైన వారు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి ముందు శరీరం పాడవకుండా తైలద్రోణిలో పెట్టిస్తారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఎవ్వరూ లేరు ఆ సమయానికి. ఇప్పుడు రాజుగా ఎవరిని నియమించాలి, ఏంటి మన కర్తవ్యం అని అంతా వశిష్ఠుడిని అడిగితే వశిష్ఠుడు రాజు నిర్ణయించిందే కదా, భరతుణ్ణి రాజుని చేద్దాం, భరతుణ్ణి పిలిపిద్దామని చక్కటి చారుల్ని పిలిచి మీరు వెళ్ళి భరతుణ్ణి తీసుకురండి, ఇక్కడ జరిగింది ఏమీ చెప్పొద్దు, గురువుగారు నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు, శీఘ్రం అని మాత్రమే చెప్పండి, ఇక్కడ అంతా క్షేమమా అని భరతుడు అడిగితే అంతా క్షేమమే అని చెప్పండి అని పంపిస్తారు చారుల్ని. అక్కడ భరతుడికి తెల్లవారుజామున ఒక దుస్వప్నం వస్తుంది. ఉలిక్కిపడి లేస్తాడు. ఏమైందని చుట్టూ ఉన్నవారు అడిగితే నాకు ఒక కల వచ్చింది, మా నాన్న ఎక్కడో పైనుంచి పడిపోతూ ఉన్నాడు, కింద ఏదో గోమయం ఉన్న గుంటలో పడిపోయాడు, ఇంకా ఏదో తైలంలో పడిపోయి మా నాన్న తైలం తాగేస్తూ ఉన్నాడు అని చెప్తుండగానే ఆ చారులు వస్తారు. వారిని చూసి గుండాగినంత పనైంది భరతుడికి. ఏమైంది వీళ్ళొచ్చారు అని పరుగున వెళ్ళి వాళ్ళని అడుగుతాడు. ఎలా ఉన్నారు, మా నాన్న ఎలా ఉన్నారు, మా అన్న ఎలా ఉన్నాడు, మా ముగ్గురు తల్లులు ఎలా ఉన్నారు, అయోధ్య ప్రజలు ఎలా ఉన్నారు అని పేరు పేరున అడుగుతాడు భరతుడు. అక్కడ అంతా క్షేమం, గురువుగారు నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు, శీఘ్రం అని చెప్తారు చారులు. ఎందుకు రమ్మన్నారని అడుగుతాడు భరతుడు. మాకు తెలియదంటారు చారులు. రాముడికి యువరాజ పట్టాభిషేకం నిర్ణయించుంటారు, అందుకే తనని రమ్మన్నారు అనుకుని సంతోషంతో భరతుడు వెంటనే బయలుదేరతాడు. చారులు అయోధ్య నుంచి వెళ్లి భరతుడిని తీసుకురావడానికి 7 రోజులు పట్టింది. మధ్యలో గుర్రాలకు ఆహారం పెట్టడానికి, తమేదైనా తినటానికి మాత్రమే ఆగారు. అయోధ్య పొలిమేరలు చేరారు. భరతుడు అడుగుతాడు, సారథి మనం వెళుతుంది అయోధ్యేనా అని. ఎందుకంటే మునుపటిలా రోడ్ల మీద వాహనాల చప్పుళ్ళు గాని, మనుషుల అలికిడి గాని ఏదీ లేదు. వాయిద్యాల చప్పుళ్ళు లేవు, రోడ్ల మీద పూల అంగళ్ళు లేవు, ఏ ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టినట్టుగా కనిపించటం లేదు. రథం బ్రాహ్మణ వీధుల్లో వెళుతూ ఉంటే ఏ ఇంట్లో నుంచి వేదపఠనం జరుగుతున్నట్టుగా వినపడట్లేదు. ఒక భయానక శ్మశాన వాతావరణంలా ఉంది అయోధ్య. బయట ఎవరూ జనాలు లేరు. ఎవరన్నా ఉన్నా భరతుడు రథం మీద వస్తున్నాడని చూడగానే భరతుడి మొహం చూసి మొహం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు. జై శ్రీరామ్.